వసుంధర కౌసల్యతో ఇలా అంటూ ఉంటుంది. గౌతమ్ని అరెస్ట్ చేయించాను. అలాగే గౌతమ్కి ఉరిశిక్ష, ఖచ్చితంగా ఉరిశిక్ష పడేలా చేస్తాను. నువ్వు నీ కొడుకు మీద ఆశలు వదులుకో కౌసల్య అని చెప్పి వసుంధర అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న కౌసల్య మళ్ళీ అలాగే నీలిమ వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అవును, నేను ఉరిశిక్ష వేయించుతాను. ఖచ్చితంగా ఉరిశిక్ష వేయించే తీరుతాను. లేకపోతే నా అల్లుడిని చంపించేస్తాడా అని చెప్పి వసుంధర అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో మళ్ళీ అయితే మాలినితో ఇలా అంటూ ఉంటుంది. అక్క, నా భర్తను విడిపించక్క అని చెప్పి అంటూ ఉంటే, అయినా నన్ను నా బిడ్డని అన్యాయం చేసి, మా ఇద్దరికి అన్యాయం చేసి నా భర్తని చంపించేశారు. ఎవ్వరావని నేను వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా భర్తని చంపిన వాడిని ఎవ్వడిని కూడా నేను వదిలిపెట్టను. నువ్వు నా దగ్గరికి ఏ సాయం గురించి వచ్చావో అది నేను చెయ్యలేను, నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుండి అయితే మాలిని వెళ్ళిపోతుంది. అది విన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. అక్క ప్లీజ్ అక్క అన్నా సరే నన్ను క్షమించి, మళ్ళీ నేను ఆ పని చేయలేను అని చెప్పి అక్కడి నుండి అయితే మాలిని వెళ్ళిపోతుంది. అది చూసి మళ్ళీ ఏడుస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.